ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 35 సంవత్సరాల వయసుకు వచ్చారు. అల్లాహు అక్బర్. అప్పటికే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉన్నటువంటి బిరుదులు అమీన్, విశ్వసనీయుడు, సాదిక్, సత్యవంతుడు, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు, చెప్పిందే చేస్తాడు, చేసిందే చెబుతాడు. ఆనాటి క్రైస్తవ అరబ్బులు, ఆనాటి యూద అరబ్బులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద తమ అమానతులను అప్పగించేవారు. ఎందుకంటే ముహమ్మద్ ఆడిన మాట తప్పడు అనేసి. వారి యొక్క వివాదాల కోసం ప్రవక్త వారి వద్దకు వచ్చేసి తీర్పు చేసుకునేవారు. అలాంటి అమానతదారుడిగా ఖ్యాతి చెందారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే 35 సంవత్సరాల వయసుకు వచ్చారో మరొక అద్భుతం, ఆ అద్భుతం ఏమిటి అంటే ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతం ఏంటంటే, ఆనాడు వరదలు ఎక్కువగా రావడం వల్ల కాబతుల్లా చీట్లు పడిపోతుంది, కాబతుల్లా కాస్త డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత కాబతుల్లాను పునర్నిర్మించాలని ఖురైషులు, అక్కడున్న తెగవారందరూ కూడా ప్రకటిస్తారు. మీ వద్ద ఉన్నటువంటి హలాల్ సంపద, ధర్మ సంపద ఉన్నటువంటి డబ్బు తీసుకురండి అని ఏలాన్ చేసినప్పుడు అరబ్బు తెగలంతా కలిసికట్టుగా ఐక్యతగా ఆ యొక్క కాబతుల్లా యొక్క గృహ నిర్మాణం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ గోడలు పైకి లేసాయో హజ్రే అస్వద్ని అక్కడ ప్రతిష్ఠించాలి. ఆ విషయంలో వారికి గొడవ జరిగిపోయింది. ఎందుకు అంటే హజ్రే అస్వద్ చాలా పవిత్రమైనటువంటిది. ఏ తెగవారు తమ శుభహస్తాలతో చేతులతో తీసి అక్కడ పెట్టాలి. ఈ విషయమై అరబ్బులు దెబ్బలాడుకుంటున్నారు, గొడవ జరిగిపోతుంది. ఇలా 4 రోజులు గొడవలు జరిగిపోయాయి. మా తెగవారు దీనికి అర్హులు అంటే మా తెగవారు దీనికి అర్హులు అనేసి వారు పరస్పరం గొడవలు పెట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇలా 4 రోజులు గడిచిపోయాయి. 5వ రోజు అక్కడ అబూ ఉమయ్య మఖ్దూమి అనేటటువంటి ఒక వృద్ధుడు ఏమంటాడంటే, చూడండి, మనం దెబ్బలాడుకొని కొట్టుకునే బదులు దీనికి ఒక ఉపాయం ఉంది. రేపు ఉదయం ఎవరైతే ఈ మక్కాలో ప్రవేశిస్తారో వారిని మనము న్యాయ నిర్ణేతగా చేసి ఆ వ్యక్తి చెప్పినట్టుగా మనం చేద్దామని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందంటే, దైవరీల ఏమిటో కానీ ఆ 5వ రోజు ఉదయము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటిగా అడుగుపెట్టారు. అందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. ఈయన అమీన్ మరియు సాదిక్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మేము మా న్యాయ నిర్ణేతగా చేసుకొని ఆయన చెప్పింది చేద్దామని చెప్పారు. ముహమ్మద్ ప్రవక్త వారి ముందు మొత్తం కూడా విషయం వివరించారు. అప్పుడు ప్రవక్త వారు ఏం చేశారంటే ఒక చాదరు తెప్పించారు. చాదరు తెప్పించేసి ఆ చాదరు మధ్యలో హజ్రే అస్వద్ పెట్టారు. ఆ 4 మూలల్లో ఆ తెగల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఇక్కడ చేయి పట్టేసుకొని మీరు అందరూ కూడా దీన్ని పట్టుకోండి, తెగ నాయకులందరినీ కూడా ఆ నలువైపులా పట్టుకోమని చెప్పారు. ఆ తర్వాత హజ్రే అస్వద్ ఉన్నటువంటి దుప్పటిని పైకి లేపగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శుభహస్తాలతో తీసి అక్కడ పెట్టేశారు. గొడవ సమాప్తం అయిపోయింది. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఎంతో యుక్తిగా అక్కడ అరబ్బులు కొట్టుకొని చచ్చేటటువంటి ఆ పరిస్థితుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక యుక్తిగా ఒక పరిష్కారాన్ని చూపించారు. ఒక పెద్ద గొడవ అక్కడ సమాప్తం అయిపోయింది. ఈ విధంగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగినటువంటి 35 సంవత్సరాల వయసులో జరిగినటువంటి ఈ కాబతుల్లా హజ్రే అస్వద్ యొక్క పెద్ద వివాదాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిష్కరించారు.